శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 23వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓం నమ శివాయ. అగస్త్య మహాముని అత్రి మహామునితో ఇలా అనటం మొదలుపెట్టాను. ఓ అత్రిమునీంద్ర, పురంజయుడు యుద్ధంలో విజయం పొందిన తర్వాత ఏమి చేశాడో చెప్పమని కోరను. అది విన్న అత్రి మహాముని ఇలా సమాధానమిస్తున్నారు. శత్రుబాధలు లేని రాజ్యంగా అయోధ్య పట్టణాన్ని తీర్చిదిద్దాడు. తరువాత సమస్త ధనుర్విద్యలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత మరింత పరాక్రమవంతుడై సదా శుద్ధితో శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ అతనికి ప్రీతిపాత్రుడయ్యాడు. సమస్త యజ్ఞ యాగములను చేయటం మొదలుపెట్టాడు. బ్రాహ్మణులందరికీ దానాలు చేశాడు. కామ క్రోధ మోహ లోభ మదమాత్సల్యాలను అన్నిటినీ జయించినవాడయ్యాడు. శత్రువులనందరినీ శిక్షించేవాడుగా మారాడు. ఇలా కార్తీక వ్రతాన్ని చెయ్యాలి అన్న ఆలోచన అతనిలో నిండి ఉన్నది. ఇలా ఉన్న పురంజయుడు ఒకరోజు శ్రీహరి పూజను ఎలా చేయాలి, ఏ ప్రదేశంలో చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో బాధపడుతూ తనకి అర్థం కాక ఒక చోట కూర్చున్నాడు. అయితే అప్పుడే అతనికి ఆకాశవాణి ఇలా వినిపించింది. ఓ పురంజయ, వెంటనే కావేరీ నదికి వెళ్ళు. అక్కడ శ్రీరంగము అనే ఒక దివ్య క్షేత్రం ఉన్నది. అక్కడ శ్రీరంగనాథుణ్ణి పూజించు. ఆయన అక్కడ కొలువుతీరి ఉన్నారు. సంసార సాగరము నుండి బయటపడాలనుకునే ప్రతి ఒక్కరికి శ్రీరంగాన్ని ఆశ్రయించడం తప్పక చేయాల్సిన పని. ఈ మాట చెప్పి ఆ ఆకాశవాణి మాయమైపోయినది. ఆ మాట విన్న రాజు అయోధ్య పట్టణాన్ని వదిలేసి ఎన్నో క్షేత్రాలు, తీర్థయాత్రలు అన్నిటినీ చూసుకొని కావేరీ నది మధ్యలోనున్న శ్రీరంగానికి చేరుకున్నాడు. కార్తీక మాసం అంతా అక్కడే ఉండి ఆ కావేరీ నదిలో స్నానమాచరించి ఎప్పుడూ శ్రీహరిని ధ్యానిస్తూ శ్రీరంగనాథ స్వామిని పూజిస్తూ కార్తీక వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేస్తున్నాడు. కృష్ణ కృష్ణ అని గానము చేస్తున్నాడు. గోవింద వాసుదేవ అని నిరంతరము శ్రీహరి నామాన్ని కీర్తిస్తూ స్నానము, దానము, జప హోమములు, అభిషేకములు ఇవన్నీ విధిపూర్వకముగా ఆ మాసమంతా చేయించారు. ఆ మాసము అయిన తరువాత తిరిగి రాజు తన నగరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. రాజు తిరిగి తన అయోధ్య నగరానికి బయలుదేరారు. అయోధ్యకు చేరుకున్న తరువాత అక్కడ సంతోషంతో కూడిన తన ప్రజలను చూశాడు. ఆ తరువాత గుర్రాలతోనూ, ఏనుగులతోనూ, రథాలతోనూ నిండి ఉన్న తన నగరాన్ని చూశాడు. అక్కడ నదులు, కాలువలు, చెరువులతో నిండి ఉన్న తన రాజ్యాన్ని చూసి ఎంతగానో ఆనందించాడు. అక్కడ బ్రాహ్మణులందరూ అన్ని వేదాలను అభ్యసించి అన్ని శాస్త్రాల విద్యలు నేర్చుకుని ఉన్నారు. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వారి వారి జాతి భేదాలు లేకుండా శ్రీహరిని పూజించి సంతోషముగా ఉన్నారు. అక్కడ స్త్రీలందరూ ఎంతో అందముగా ఉన్నారు. అన్ని ఆభరణాలను అలంకరించుకొని సంతోషంగా ఉన్నారు. అక్కడ వివాహం జరిగిన స్త్రీలందరూ గుణవంతులై అన్ని ఆభరణాలని అలంకరించుకొని వారి పాతివ్రత్య ధర్మాలను చక్కగా ఆచరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. పురంజయుడు ఇలా ఉన్న తన రాజ్యాన్ని చూసి ఎంతగానో ఆనందించాడు. యథా రాజా తథా ప్రజ అన్న మాట నిజమని తను నమ్మాడు. రాజు న్యాయముగా ధర్మ పరిపాలనలో రాజ్యాన్ని పాలిస్తే ప్రజలందరూ కూడా న్యాయ మార్గంలోనే ఉంటారు కదా. పురంజయుడు రాకని చూసిన ప్రజలందరూ అతడికి ఎదురు వచ్చి ఎంతగానో సంతోషించి వారందరూ రాజుకి పువ్వులతో స్వాగతాన్ని పలికారు. రాజు తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. తరువాత నుంచి పూర్తిగా ధర్మపాలనలో తన రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత తనకి పుత్రులు, మనువలు అందరూ కలిగి ఎన్నో భోగభాగ్యాలు అనుభవించి తర్వాత చివరికి రాజభారాన్ని తన కుమారుడికి అప్పగించి తన భార్యతో కూడా వనముకు వెళ్ళి ప్రతి సంవత్సరం విడువక కార్తీక వ్రతమును ఆచరించి శ్రీహరి భక్తిని నిశ్చలంగా మనస్సులో నిలుపుకొని ఆఖరులో వైకుంఠ నివాసం ఏర్పరచుకున్నాడు. ఓ అగస్త్యమునీంద్ర, కార్తీక వ్రతము చాలా మహిమగలది. ఈ కార్తీక ధర్మము శ్రీహరికి చాలా ఇష్టమైనది. కార్తీక వ్రతమును చేసినవాడు పరమపదాన్ని తప్పక పొందుతాడు. అన్ని సౌఖ్యాలను ఇచ్చేది ఈ కార్తీక వ్రతం. శ్రీహరి మీద భక్తితో, శుచి అయిన మనస్సుతో ఈ అధ్యాయమును విన్నవాడు అన్ని పాపాలను నశింపజేసుకొనటమే కాక మరుజన్మలేని మోక్షాన్ని పొందుతాడు. ఇది ఖచ్చితమైన విషయమని అత్రి మహాముని అగస్త్యమునికి పలికెను. ఇక్కడితో కార్తీక పురాణం 23వ అధ్యాయం సంపూర్ణం.
24వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.